అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వర్గీయ పివి నరసింహారావుకు భారత రత్న ఏదైతే అత్యంత పురస్కారం లభించింది మన తెలుగువాడికి అని చెప్పేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న క్రమంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఏదైతే ఒకేసారి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఐదుగురికి భారతరత్న పురస్కారం అవార్డులు లభించినాయి. దాంట్లో పాటు ప్రస్తుతం మన జిల్లా వాసికి చెందినటువంటి పివి నరసింహారావుకు అరుదైన గౌరవం దక్కింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫోరం ఫర్ బెటర్ సొసైటీ వరంగల్ పుల్లూరి సుధాకర్ ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, పివి నరసింహారావుకు ఇంత పెద్ద పురస్కారం వచ్చింది, భారతరత్న అవార్డు రావడం జరిగింది, కొంతమంది విమర్శిస్తున్నారు. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజానికి వారికి భారతరత్న రావడం పివి నరసింహారావు గారికి ఎప్పుడో జరగాల్సింది, ఆలస్యం జరిగిందని నేను భావిస్తున్నాను. ఒక తెలుగు బిడ్డగా, మన తెలుగు జాతికి చెందిన ఒక మహోన్నతమైన వ్యక్తిగా తెలుగు ప్రజలందరూ నిజానికి గర్వించవలసిన తరుణం ఇది వాస్తవానికి. ఎందుకు అనంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, తక్కువ వ్యక్తి కాదు. దాదాపు 8 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి, సాహితీవేత్త కూడా. ఆయన రాసిన గ్రంథాలు కూడా ఎంతో దారు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. 1000 పడగలు రాసిన నవలకి హిందీలో అనువదించిన వ్యక్తికి ఆ జ్ఞానపీఠ అవార్డు వచ్చిన దృష్టాంతం ఉంది. అంతటి ఆయన మహా సాహితీవేత్త కూడా, దాంతోపాటు మంచి ఆర్థికవేత్త కూడా. నిజానికి ఆయనను మనకు ఈ దేశం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం పివి నరసింహారావు అనేది మాత్రం చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తారు. ఎందుకంటే 1991లో దేశం ఆర్థిక విధానాలు పూర్తిగా విధ్వంసం అయిపోయి దేశం ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం చేయవలసిన దశలో ఆయన ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించారు 1991లో. అప్పటికి దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉండేది, లైసెన్స్ రాజు నడుస్తుండేది. అంటే పారిశ్రామిక వ్యవస్థల సరళీకరణ లేకుండా ఏ పరిశ్రమ పెట్టాలన్నా కూడా బ్యూరోక్రటిక్ పెత్తనం నడుస్తూ పరిశ్రమలకు అడ్డంకులుగా మారుతున్న రోజులు ఉండేది. పారిశ్రామిక రంగం లేకుండా అభివృద్ధి, ఉపాధి కల్పన అనేది వాస్తవానికి సాధ్యమయ్యే పని కాదు. అప్పటికి ప్రపంచం అంతా కూడా ఒక గ్లోబలైజేషన్ స్థాయికి వచ్చేస్తూ ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారి ఒక దేశం మరో దేశం మీద ఆధారపడుతున్న పరిస్థితిలో మన దేశం ఒంటరిగా ఉండిపోవడం అనేది ఏమాత్రం మంచిది కాదు మన దేశ భవిష్యత్తుకు అని చెప్పి ఆయన చాలా అడ్వాన్స్గా ఊహించి 1991లోనే ఆర్థిక సరళీకరణని, అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పటికే మన దేశం పూర్తిగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లేవు, ఫారిన్ ఎక్స్చేంజ్ పూర్తిగా తగ్గిపోయింది, విదేశీ అప్పు మనకు కొండలాగా పెరిగిపోయింది. తర్వాత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మధ్యలో కూడా మనకు చాలా డెఫిసిట్ ఉంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్. దేశం ఆర్థిక వ్యవస్థ అటువంటి తరుణం లోపల కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు పివి గారు తీసుకున్నారు. రూపాయి విలువను తగ్గించేసి ఎగుమతులు దిగుమతుల మధ్య ఒక రకమైన వైరుధ్యం లేకుండా వాటి మధ్య ఒక బ్యాలెన్స్ అంటూ సమతులనాన్ని చేయడానికి కూడా ఆయన కృషి తీసుకొచ్చిండ్రు. తర్వాత మన భూ సంస్కరణలు కూడా మొట్టమొదటిసారిగా పివి నరసింహారావు ధైర్యం చేసి ప్రవేశపెట్టడం జరిగింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కూడా దాన్ని బలోపేతం చేసిన ఘనత కూడా పివి నరసింహారావు గారిదే. అంటే దేశం ఇప్పుడున్న పరిస్థితిలో దాదాపు $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు దేశం చేరుకుంటున్నది. ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది, త్వరలోనే 3వ స్థానానికి చేరబోతున్నది అన్న వ్యవస్థను సృష్టించడానికి పునాది రాయి వేసింది మాత్రం పివి నరసింహారావే. ఖచ్చితంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ప్రజలు ఈ విషయంలో ఆయనకు రుణపడి ఉంటారు. ఆయనకు భారతరత్న ఇవ్వడం మాత్రం తప్పనిసరిగా ఇవ్వవలసిందే. ఆయనకి ఎందుకు ఇస్తున్నారనే మాత్రం విమర్శలు అర్థం లేదని చెప్పి మేము భావిస్తున్నాం. ఆయనకి అత్యున్నత పురస్కారం లభించినందుకు తెలుగువారిగా, దేశ అభివృద్ధిని కోరే పౌరులుగా మేమంతా గర్వపడుతూ ఆయనకి ఇచ్చినందుకు స్వాగతం తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక డిమాండ్ ఉంది సార్, ఏదైతే వంగర గ్రామంలో ఏదైతే దాదాపు ఏదైతే పివి నరసింహారావు పేరు మీద స్మారక పేరు మీద ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి, లేదా ఒక జిల్లాకు ఒక పేరు పెట్టాలనేది ఆ ఊరు నుంచి ప్రధానంగా ఒక డిమాండ్ వస్తూ ఉంది. ఏ విధంగా చూడొచ్చు? నిజానికి మనం మహానుభావులకి, తర్వాత దేశ నాయకులకి పేరు మీద స్మారకాలు కట్టడం, వాళ్ళ పేరు మీద విశ్వవిద్యాలయాలు పెట్టడం, తర్వాత వాళ్ళ పేరు మీద విద్యా కార్యక్రమాలు లాంటివి నిర్వహించడం అనేది నిజానికి ప్రపంచ దేశాల్లో సాధారణమైన విషయమే. పివి నరసింహారావు వంటి గొప్ప వ్యక్తికి ఆయన జన్మించిన వంగరలో ఒక స్మారక పీఠం నెలకొల్పడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఒక జిల్లాకు, హుజరాబాద్ జిల్లాకి పివి నరసింహారావు జిల్లా పేరు పెట్టాలని ఇప్పుడు కూడా డిమాండ్స్ వస్తున్నాయి. అట్లా పెట్టడంలో తప్పులేదు. కానీ మేము పివి నరసింహారావు గారికి మేము కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసినా మేము ఎంతో గొప్పగా చేస్తున్నాం, ఆయనను గుర్తించాలని చెప్తున్న గత ప్రభుత్వం
వంగర విద్యాపీఠాన్ని నిర్లక్ష్యం చేసింది. వంగర స్మారకం అభివృద్ధి గత ప్రభుత్వం ప్రతిపాదించింది, కానీ దాని అభివృద్ధి ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. ఇక్కడేసిన గొంగళ అక్కడే ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ మహానుభావుడికి నివాళిగా వరంగల్లో వంగరతో పాటుగా వరంగల్లో కూడా ఒక రకమైన ఒక విద్యాపీఠాన్ని నెలకొల్పాలని చెప్పి మేము ప్రభుత్వం తరఫున కోరుతున్నాం. ఆ మధ్యలో ఒక ప్రపోజల్ కూడా వచ్చింది, కాకతీయ యూనివర్సిటీలో పివి నరసింహారావు విజ్ఞానపీఠం ఒకటి నెలకొల్పాలి, పరిశోధనలు ఎంకరేజ్ చేయాలని. కానీ దానికి గత ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేదు. ఇప్పటి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఆల్రెడీ ఒక ప్రపోజల్ ఉంది కేయూలో పివి నరసింహారావు విజ్ఞానపీఠానికి. అది పరిశోధనలకి నూతన ఆవిష్కరణలకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి కేయూలో తప్పనిసరిగా పివి నరసింహారావు విజ్ఞానపీఠాన్ని నెలకొల్పవలసిందిగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇంత పెద్ద భారతరత్న పురస్కారం అందుకున్న పివి నరసింహారావు, స్వర్గీయ పివి నరసింహారావుకి ఢిల్లీలో ఒక ఘాట్ అయితే లేదు, పివి నరసింహారావు ఘాట్ ఏర్పాటు చేయాలి, దీని మీద ఏమంటారు? అది నిజానికి చాలా దేశ ప్రధానమంత్రులందరికీ కూడా ఒక ఘాట్ ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ ఆయనకు ఘాట్ లేకపోవడం, తర్వాత ఆయనకు అంత్యక్రియలు కూడా అక్కడ జరగకపోవడానికి మరి సహకారం అన్నది లభించకపోవడం, ఇక్కడ హైదరాబాద్లో వచ్చిన తర్వాతనే ఆయనకు మిగిలిన కార్యక్రమాలు కూడా కొంత బాధాకరమైన పరిస్థితిలో జరగడం అనేది మేము తెలుగు ప్రజలందరూ నిజానికి బాధపడవలసిన విషయమే. అది ఏ విధంగా దాని వెనుక కారణాలు ఏమైనప్పటికీ దాన్ని దురదృష్టకర సంఘటనగానే మేము భావిస్తున్నాం. సరే, హైదరాబాద్లో మనకు పివి ఘాట్ వచ్చింది, ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి స్మారకంగా పివి నరసింహారావుకు స్మారకంగా ఒక ఘాట్ అనేది ఇప్పుడు నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆయన మెమరీని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక కార్యక్రమం లేదా ఒక పీఠం నెలకొల్పితే బాగుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. సో చూడొచ్చు, ఏదైతే ఇంత పెద్ద ప్రతి ప్రధానికి ఒక ఘాటు ఉంటుంది ఢిల్లీలో, కానీ పివి నరసింహారావుకి లేకపోవడం కొంచెం విచారించదగ్గ విషయం. సో ఇదైతే కాకతీయ యూనివర్సిటీలో పివి పేరు మీద విజ్ఞానపీఠం నెలకొల్పాలి, ఏదైతే ఉన్నత చదువులు చదువుకోవడానికి పరిశోధనలు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పివి విజ్ఞానపీఠాన్ని అయితే నెలకొల్పాలి కాకతీయ యూనివర్సిటీలో. ప్రధానంగా ఒక జిల్లా కూడా పేరు పెట్టాలి. ఆయనకు ఇంత అత్యంత పురస్కారం రావడం తెలుగువారిగా మేము చాలా గర్వపడుతున్నాము. ఇది ఎప్పుడో అందించాలి ప్రభుత్వాలు, కానీ కొంత నిర్లక్ష్యం వహించింది. ఇప్పటికైనా గుర్తించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక తెలుగువాడిగా నేను గర్వపడుతున్నానని చెప్పేసి అయితే సుధాకర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.